హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము రహస్యాల ఆలయం పూరి జగన్నాథ దేవాలయం గురించి తెలుసుకుందాము. ఇప్పుడు దేశవ్యాప్తంగా పూరి జగన్నాథ స్వామి గురించే చర్చ. స్వామివారి ఇలాకాలో ఉన్న రహస్య గదిని అక్కడి ప్రభుత్వం ఓపెన్ చేసింది. 46 ఏళ్ల తర్వాత ఈ సీక్రెట్ రూమ్ను తెరిచారు. ఆభరణాలను డిజిటల్ డాక్యుమెంటేషన్ తర్వాత తరలిస్తున్నారు. అసలు ఈ ఆలయాన్ని ఎందుకు ఇంత ప్రాముఖ్యత? పూరి ఆలయ చరిత్ర ఏమిటి? ఎవరు ఎప్పుడు ఎలా నిర్మించారు? స్వామివారి విగ్రహాలకు ఉన్న మహిమ ఏంటో తెలుసుకుందాము. పూర్వము ద్వాపర యుగంలో మన దేశాన్ని ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు పాలించేవాడు. ఆయన విష్ణు భక్తుడు. ఓసారి విష్ణువు ఇంద్రద్యుమ్నుడి కలలో కనిపించి తన కోసం గొప్ప ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించాడు. దీంతో మహావిష్ణువు ఆదేశాన్ని మహద్భాగ్యంగా స్వీకరించిన ఇంద్రద్యుమ్నుడు వెంటనే ఆలయ నిర్మాణాన్ని పూరిలో ప్రారంభించాడు. నిర్మాణం జరుగుతుంది, కానీ ప్రతిష్టామూర్తుల రూపాలు ఎలా ఉండాలనే దానిపై కాస్త సందిగ్ధాన్ని గురయ్యాడు విష్ణువు రూపం తనకు కలలో కనిపించింది, కానీ దాన్ని శిల్పంగా ఎలా మలచాలో అనే ఆవేదనలో ఉన్నాడు. ఇలా ఉంటే ఉత్తర భారతదేశం ఒడిశా రాష్ట్రంలోని పూరి పట్టణంలో అత్యంత ప్రసిద్ధమైనది పూరి జగన్నాథ ఆలయం. పూరి జగన్నాథ ఆలయ రథయాత్ర గురించి తెలియని హిందూ ఉండడు. పూరి జగన్నాథ ఆలయంలో విగ్రహాలు చెక్కతో తయారు చేశారు. పూరి జగన్నాథ ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు. జగన్నాథ అనగా జగత్ అంటే విశ్వము, నాథ్ అంటే ప్రభువు అని అర్థము. శ్రీకృష్ణుడు నిర్యాణం అనంతరము అంత్యక్రియలు జరిగినప్పుడు పార్థవ శరీరంలోని నాభిభాగము కాలలేదు. ఆ భాగాన్ని సముద్రంలో పారవేశారు. అది కొంతకాలానికి సముద్రంలో నల్లటి విష్ణుమూర్తి శిలగా మారింది. విశ్వావసుడు అనే సవర గిరిజన జాతికి చెందిన గిరిజనుడికి ఈ శిల దొరుకుతుంది. ఈ విగ్రహాన్ని నీలమాధవుడని పేరుతో ప్రతిష్ఠించి విశ్వాసుడు పూజలు చేస్తుండేవాడు. అతడు సమర్పించే అన్నము పండ్లను విష్ణుమూర్తి మానవ రూపంలో వచ్చి తినేవాడు. ఈ విషయాన్ని నారదుడి ద్వారా మాళవ దేశపు రాజు ఇంద్రద్యుమ్నుడికి తెలుస్తుంది. దీంతో రాజు తన మనుషులను పంపి వెతికిస్తాడు. ఓ బ్రాహ్మణుడు రాజుకు నీలమాధవుడి జాడ చెబుతాడు. ఇంద్రద్యుమ్నుడు వెళ్ళి చూడగా విగ్రహము అదృశ్యమవుతుంది. ఓ రాత్రి విష్ణుమూర్తి స్వయంగా ఇంద్రద్యుమ్నుడికి కలలో కనిపిస్తాడు. అశ్వమేధ యాగం చేస్తే తన విగ్రహం చక్ర రూపంలో సముద్రంలో లభిస్తుందని చెప్పాడు. ఇప్పుడున్న గుండిచ ఆలయం వద్దనే ఆ రాజు అశ్వమేధ యాగం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. తర్వాత సముద్రంలో ఆ రాజుకు ఒక పెద్ద చెక్క దుంగ కొట్టుకొని వస్తూ కనిపించింది. ఆ దుంగను ఒడ్డుకు చేర్చి శిల్పులను పిలిపించి విష్ణుమూర్తి విగ్రహం చెక్కాలని కోరతాడు. అయితే ఆ శిల్పులు పని ప్రారంభించగానే పనిముట్లు పనిచేయకుండా పోయాయి. ఇదే సమయంలో విష్ణుమూర్తి స్వయంగా ఒక వృద్ధ బ్రాహ్మణి రూపంలో వస్తాడు. ఆ బ్రాహ్మణుడు మహారాజుతో ఆ పనిని తాను ఒక్కడినే పక్క గదిలో 21 రోజుల్లో చేసి పెడతానని, కానీ ఎవరూ మధ్యలో వచ్చి తలుపులు తెరవకూడదని చెబుతాడు. కానీ 15 రోజులకే రాజు కుతూహలం కొద్దీ తలుపులు తెరవగా విష్ణుమూర్తి అదృశ్యమవుతాడు. విగ్రహాలు అసంపూర్తిగా ఉంటాయి. నడుము క్రింది భాగము, కాళ్ళు చేతులు లేకుండానే విగ్రహాలు ఉంటాయి. ఇంద్రద్యుమ్నుడు తాను చేసిన పనికి పశ్చాత్తాపడతాడు. అసంపూర్తి విగ్రహాలను ఆలయంలో ఎలా ప్రతిష్ఠించాలని సందిగ్ధంలో రాజు పడతాడు. అయితే ఆ రోజు రాత్రి మహావిష్ణువు మళ్ళీ రాజు కలలో కనిపించి, మహారాజా బాధపడకు, ఇది నా సంకల్పమే. ఆ శిల్పి ఎంతవరకు చెక్కాడో ఆ శిల్పాలనే ఆలయంలో ప్రతిష్ఠించు. మేము ఆ రూపాలతోనే కొలువు తీరుతాము, జగన్నాథుడిగా పేరొందుతాము అని చెబుతాడు మహావిష్ణువు. దీంతో ఆ మూల విరాట్ మూర్తులనే రాజు ఆలయంలో ప్రతిష్ఠించాడు. అలాగే ఆ మూల విరాట్ విగ్రహాలు పూజింపబడుతున్నాయి. ఆ తర్వాత యయాతి కేసరి అనే రాజు దేవాలయాన్ని విస్తరించాడు. 2 ప్రాకారాలు, రాజగోపురం కట్టించాడు. క్రీస్తు శకము 1140ల కాలంలో చోడ గంగా మహాదేవుడు ఎత్తైన గోపురాన్ని నిర్మించి దానిపైన అష్టధాతువులతో తయారైన చక్రం తయారు చేయించాడు. ఇతని కుమారుడు అనంగ మహారాజు ప్రస్తుత దేవాలయాల ప్రాకారంలోని పలు దేవాలయాలను నిర్మించాడు. ఈ ప్రాకారాల్లో అలోక్నాథు, లక్ష్మీ నరసింహస్వామి, వరాహస్వామి మందిరాలు కూడా ఉన్నాయి. పూరి జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడగంగాదేవి గారు ప్రారంభించారు. జగన్మోహన విమాన భాగాలు అతని హయాంలోనే పూరి జగన్నాథ ఆలయ నిర్మాణం పూర్తయింది. ఒడిశా పాలకుడైన అనంగ భీమదేవ్ 1174లో పూరి జగన్నాథ ఆలయాన్ని పునర్నిర్మించాడు. ప్రస్తుతం ఉన్న పూరి జగన్నాథ దేవాలయం 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగాదేవి నిర్మాణం ప్రారంభించేశారు. ఆయన మనవడు రాజా అనంగ భీమదేవ్ నిర్మాణం పూర్తి చేశాడు. పూరిలో
రాజు ఆలయాన్ని నిర్మించడం వల్ల ఆలయానికి పూరి జగన్నాథ ఆలయం అని పేరు వచ్చింది. ఇది పూరి జగన్నాథుడు వెలసిన చరిత్ర.